జైశంకర్ గారు ఏం అద్భుతం చేశారంటే, అటు అమెరికాని, ఇటు గల్ఫ్ దేశాలని, మరొక వైపు ఇరాన్‌ని ఆపడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి సగం వరకైతే సక్సెస్ అయ్యారు. అమెరికా దేశానికి ఏం చెప్పారంటే, మీరు పోరాటం చేసుకోవచ్చు తప్పేమీ లేదు. కానీ మీరు పోరాటం చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది. పైగా గల్ఫ్‌లో ఉన్నటువంటి మీ స్థావరాలు, మిగతా పశ్చిమాసియాలో ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ నాశనం చేస్తది. దాన్ని అడ్డుకోవడం అసాధ్యం. ఎందుకంటే గట్టిగా దాడి చేస్తే గల్ఫ్ దేశాలను ఇంకెంత గట్టిగా కొడుతుందో తెలియదు కాబట్టి. అది మీ సూపర్ పవర్ దేశానికి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది. సూపర్ పవర్ అనేది కనుమరుగైపోయే అవకాశాలు ఉంటాయి. ప్రపంచ దేశాలు అప్పుడు నమ్మవు. ఇప్పటికే ఇరాన్ను మీరు దెబ్బతీయలేకపోవడం వల్ల ఇప్పటికే అమెరికా కొంత నష్టపోతుంది. కాబట్టి మీరు వెనక్కి తగ్గాలి. మరొక వైపు గల్ఫ్ దేశాల దగ్గరికి వచ్చి కూడా దౌత్యం నడిపారు జయశంకర్ గారు. ఇప్పుడు మీరు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే మీ యొక్క ఆర్థిక వ్యవస్థని ఇరాన్ నాశనం చేసేస్తుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అద్దాల మేడలు కూలిపోతాయేమో అన్న విధంగా పరిస్థితి ఉంది. కాబట్టి మీ యొక్క ఆర్థిక విధానం ఏదైతే ఉందో, ముఖ్యంగా పర్యాటకం, రియల్ ఎస్టేటు, టెక్నాలజీ, ఇంధనం పరిస్థితి ఏంటో మీకు తెలిసిందే. ఇక పర్యాటకులు ఆగిపోతున్నారు. సో ఇరాన్ ఆపడం ఒక్కటే మార్గం. ఇరాన్ ఆపాలంటే అమెరికా మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి. మరొక వైపు ఇరాన్ దగ్గరికి కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. అటు అబ్బాస్ అరక్చి తోటి మాట్లాడుతున్నారు, ఇటు ముంబైలో ఉన్నటువంటి కాన్సులేట్ తోటి, ఢిల్లీలో ఉన్నటువంటి కాన్సులేట్ తోటి, మొత్తం అంతమంది ఈ యొక్క హై కమిషనర్లతో మాట్లాడడం జరిగింది. పరిస్థితులు ఇలాగే ఉంటే యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇరాన్కి ఎంత నష్టం వచ్చిందో అర్థమవుతుంది. అది ప్రపంచ దేశాల్లో మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చమురు గల్ఫ్ దేశాలది ఎలాగో ఆగింది, కానీ మీ దేశం యొక్క చమురు కూడా ఆగిపోయింది. రేపు ఆంక్షలు పూర్తిగా సడలించకపోతే, మొత్తం ఇలాగే ఉంటే రేపు మీ చమురు ఎవరు కొంటారు? హార్మోజ్ జలసంధిని మీరు మూసేస్తామంటున్నారు, కానీ హార్మోజ్ జలసంధిని మూసేసినా సరే ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఎర్ర సముద్రం నుంచి ఈ యొక్క మార్కెట్ని నేర్పితే మీరేం చేస్తారు? అప్పుడు మీరు అనుకున్నట్లుగా బాబ్ అల్ మండేబ్ మీ చేతిలో ఉండదు. మీరేదో అనుకుంటున్నారు, కానీ అది ఇరాన్ని పూర్తిగా నాశనం చేసే వైపుకి తీసుకెళ్తుంది. యుద్ధం అనేది ఇప్పుడు మీకు చాలా నష్టం చేకూర్చింది. ఇప్పుడు కనుక యుద్ధం ఆగితే దాన్ని ఎంతో కొంత మీరు పూడ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పైగా అమెరికా కూడా వెనక్కి తగ్గిందనే ఒక ఇది కూడా ఉంటుంది. కాబట్టి మీదే పైచేయి అవుతుందన్న విధంగా జైశంకర్ గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడికక్కడ ఎవరితో వాళ్ళతో మాట్లాడితే సపరేట్గా మాట్లాడి మొత్తాన్ని అయితే యుద్ధం యొక్క తీవ్రతనైతే తగ్గించగలిగారు. ఇది వాస్తవం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే చైనా, రష్యాలో వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి. సైలెంట్గా ఉండాలి కూడా. ఆ దేశాలకి తెలుసు ఎప్పుడు ఎలా చేయాలో, భారతదేశానికి తెలుసు ఎప్పుడు ఎలా చేయాలో. భారతదేశం సైలెంట్గా ఉండేటటువంటి పరిస్థితి కాదు. మేము ఇప్పటికే శాంతి వైపే ఉన్నాం. ఎక్కడ కూడా యుద్ధం జరగకూడదు అనేది మా ఉద్దేశం. అందుకే మేము ఆపరేషన్ సింధూర్ చేసిన మా యొక్క లక్ష్యం నెరవేరగానే వెంటనే ఆపేసామన్న విధంగానే భారత్ చెబుతుంది. భారత్ చెప్పిన మాట ఇప్పుడు ప్రాక్టికల్గా వినాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 4 రోజుల్లోనే పూర్తిగా కనుమరుగైపోయింది. ఎవరు చెప్పినా వినకుండా లేదు కదా భారత్. ఎంతమంది చెప్పినా వినింది, వాళ్ళ మాటకు గౌరవం ఇచ్చింది. ఈరోజు అందరూ గౌరవం ఇవ్వాలి భారతదేశానికి కూడా. భారతదేశం పరిస్థితి అలా ఉంది. ఈరోజు దౌత్యపరంగా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మాట్లాడుకుంటుంది భారతదేశం దౌత్యం గురించి. మీకు తెలుసో లేదో, ఇలా చెప్తే మీరు గొప్పలు అనుకుంటారు, కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇప్పటికే భారత్ వైపు మేమున్నాము, భారత్ చేసినటువంటి దౌత్యానికి మేము ఫిదా అయిపోయామని కూడా చెప్పాడు. అది మన వాళ్ళకి వినబడదు, కనబడదు.